మార్గంలో మనం నడుస్తూ ఈ సమాజాన్ని నడిపించాలన్న బుద్ధదేవుని బోధన స్ఫూర్తిని అందుకుందాం. శాంతియుత సమాజానికి బాటలు వేద్దాం. ఇగో బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. బుద్ధ శుభాకాంక్షలలో జనం టీవీ తరపున ఇక ముచ్చట్లకు పోతే ఇక జనం టీవీ దుమ్ము రేపే ముచ్చట్లు రోజు చెప్పుకుంటున్నాం కదా. ఇక గుసగుస ముచ్చట్లు ఇవాళ చూద్దాం. మంచి ముచ్చట్లతోటి మంచిగానే పట్టుకొచ్చినా. ఇక చూద్దాం పారి. అరే 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 రేవంత్ రెడ్డి సర్కారు మీద ఎప్పుడు ఒక రాగం ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నారు. అదేనుల్లా ఇప్పుడు కూడా సార్ ఉన్నాడు కదా. అదేనుల్లా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వస్తా, కాంగ్రెస్ పార్టీలోకి పోతా అని అడిటాన్ని 2-3 వద్దులు తిరిగి మళ్ళీ ఏం చేసిండు, ఆయన బీజేపీ పార్టీలో చేరిండు. ఇక నిన్న మొన్నటిదాకా బీజేపీ పార్టీలో సారుకు పెద్ద ఎత్తున పదవి వస్తుందని అందరూ అయితే గుచ్చగుచ్చ అయితే పెట్టుకున్నారు. ఇక మరి సారు ఏమనుకుంటో ఏం మాత్రమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి సారును అయితే ఆర్పారర్చుకుంటులా ఎక్కడిది నా నోటితోటి చెప్పనైతే లేదు. ఇక మీరే ఇనురు ఇక స్వయంగా. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు, రండతో ఏం కొట్లాడుతుంది, దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. అగో చూసిరు కదుల్లా. అరే హుజూరాబాద్ సారు ఇగో ఈటల రాజేందర్ సారు అరే ఏం కథనో కానీ మరి రేవంత్ రెడ్డి సార్ మీద అయితే గట్టిగానే అరుచుకుంటూ గిట్లా మరి ఏమిట్లా ఇరక్తి వచ్చిందో ఏం కథనో. మరి బీజేపీలో సార్కు మరి పెద్ద పోస్ట్ వస్తలేదనుకోని గిట్లగరమైన కానీ చాలా మంది అయితే గుజగుజ పెట్టుకుంటుర్రు. ఇక మరి ఇక చూసినవా ఇక దానికి ఊకుంటారు మనోళ్ళు. ఎక్కడిది పో. ఇగో కాంగ్రెస్ పెద్ద సార్ కూడా ఈసారి కూడా గట్టిగా నేర్చుకుంటా అనుకో రాదు. మరి వాడు ఒక మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. నేను అక్కడ చూసిరు కదా గిది ముచ్చట. ఈసారి మీద ఆ సారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. ఓ దిక్కేమో దేశమేమో ఆగమైపోతుందిరా నాయన, పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేసి ఆగం చేస్తుర్రు. గాడ ముచ్చట ఏదని ఉంటే దేశం గురించి మాట్లాడుర్రు అంటే ఇగో ఈసారి పనికి రాడు, ఈయన పనికి రాడు, ఆయన పనికి రాడు అని గీల కొట్లాడ పెట్టుకుంటే జనాలు అయితే నోరెళ్ళ పెడుతున్నారు అనుకో రాదుగా. అరే ఏమెండలు ఈ ఎండలు చాలకుండా ఏమన్నా ఎండలు కొడుతున్నాయా. అరే రైతన్నలకైతే చాలా తిప్పలు అవుతుంది అనుకో రాదు. ఈ వచ్చిరాని వడగళ్ళ వాన ఒక దిక్కు పడుతుంటే ఓ దిక్కు ఐకేబీ సెంటర్ల కాడ ఇగో ఈ రైతన్నలను అసలు పట్టించుకునే నాదుడే లేదనుకో రాదు. ఏమున్నా ప్రభుత్వం అంటే అందాల పోటీ మీద పడ్డది. మరి ఈ రైతన్నకు దిక్కేవరు, ఇలా కథ ఎవరు, ఇలా నడుచుకుంటుంది ఎవరు. ఇగో ఐకేబీ సెంటర్ల కాడ ఇంత టెంట్లు వేసి ఇంత మంచినీళ్ళు పెట్టుర్రా నాయన అంటే అస్సలు పెడతలేరు. ఆఖరికి ఎంత పని అయిందో చూడు. ఇక ఓ రైతు ఒళ్ళ మీదనే జీవిడిచే పానం వచ్చింది. ఇక రైట్ చూసిరు కాదులాగో ఒడ దెబ్బతోటి ఇగో రైతన్న ఒడ్ల కుప్ప మీదనే ఆయన జీవిడిచిన అనుకో రాదు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోసంపల్లి అనే ఊళ్ళో ఇగో ధాన్యం కొనుగోలు కేంద్రం వల్ల ఒడ్లు ఆరవస్తుంటే ఆయనతో ఒడదెబ్బ తగిలింది. గగులోతి కిషన్ అన్న ఆన్య జీవిడిచింది అనుకోరాదు. అరే ఇంచామ చూత ఏ తిరిగి ఏడుస్తుందో. అరే గిదేందుల్లా నాయన ప్రభుత్వాలు జర పట్టించుకోవాలి కదా. ఈ కొనుగోలు సెంటర్ల కాడ ఆయనతో విశ్రాంతి తీసుకుంటాడు. జర టెంట్లో పొంట్లో వేయాలి, ఆయనతో జర చల్ల నీళ్ళు పెట్టాలి. అసలు ఎవరు పట్టించుకుంటూ లేరు అని రైతన్నలు అయితే ఇగో గీ తిరిగి గోసెల్లో వచ్చి ఆయనతో ఒక రైతన్న జీవిడిచింది అనుకోరాదు. ఓ ప్రభుత్వ పెద్ద సార్లు మీరు ఏమున్నా అందాల పోటీలు ఆ పోటీలు ఈ పోటీలు కాదుల్లా. ఈ దేశాన్ని ఆదుకునే జవాన్లను ఆదుకోవాలి, రైతన్నను ఆదుకోవాలి. జర గిటు పెట్టుర్రి మీ మనసు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళది ఒక్క కథ ఉండదుల్లా. ఏమున్నా అంటే ఏడ చూసినా జగడం ఎట్లా రావాలి, పంచా ఎవరిది రావాలి, ఎట్లా లొల్లి పుట్టాలనే చూస్తున్నట్టు కొడుతుంది అలా. ఇక వెనకటికి ఎవరు ఉండే ఈ లొల్లి పుట్టుట్లా అంటే ఎర్రన్నలు అయితే అంటే ఏదన్నా ఒక పటం పట్టుకొని లొల్లి వేసేది. దానికి అర్థం ఉండేది. మరి వీళ్ళు సూత దేశం మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు, దేశం మీద ఎంతో భక్తి ఉన్నట్టు ఇగో మరి ఆడ కొట్లాట అవుతుంటే మరి వీళ్ళు హైదరాబాద్ కొట్లాటలు పెడుతుర్రు. అది ఏం కొట్లాట ఏం కాదా బీజేపీ వాళ్ళు ఏడ కొట్లాట పెట్టిర్రో ఇక చూసేద్దాం పారి. రైట్ ఈ బీజేపీ వాళ్ళని చూస్తే అసలు నవ్వాలనా ఇంకేమైనా వేయాలనా అని చాలా మందికి అయితే అర్థమైతేనే అనుకోరాదు.
ఓదికే దేశమేమో లొల్లి మీద లొల్లివాడి ఆగమవుతుంటే ఈలలోటి ఉంది పట్నం వల్ల. అరే ఏం తక్కువ 1953 హైదరాబాద్ మెజెంజా మార్కెట్లో ఇగో ఈ కరాచీ బేకరీ పెట్టిండి పెద్ద మనిషి. అదే నుల్ల అప్పుడు 1940 కొట్లాట సమయంలో విభజనకై ఇక్కడికి వచ్చినట. ఈయన స్వచ్ఛమైన అచ్చమైన హిందూ అనుకోరాదు, ఈయన పేరు బాన్షంద్ అనుకోరాదు. ఈడ కరాచీ బేకరీ పెట్టి మొజంజా మార్కెట్లో అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇక మొత్తం మీద హైదరాబాద్లో ఈడ పెద్దగానే పెట్టుకొచ్చింది అనుకోరాదు కరాచీ. ఆ పేరు ఉండే ఇగో తప్పు అయిపోయింది అనుకోరాదు. ఆ కరాచీ బేకరీ పేరును గుర్తుపట్టి ఇది మనది కాదు ఇది పాకిస్తాన్ వాళ్ళదే అని చెప్పి గీ తీరుగా బీజేపీ వాళ్ళు లొల్లి చేసి ఆగం చేసి ఇగో వాళ్ళను కొట్టి ఆయనతో అక్కడ ఉన్న ఆ కరాచీ బేకరీ కాడ ఉన్న కేకులు లడ్డూలు ఇది అన్నీ ఎత్తుకపోయారట. ఇదేం పాడు బుద్ధిరా నాయన, గీ కథ ఏంది ఇది? ఇక మస్తుగుంటాయి పేర్లు కాని పేర్లు, మనుషులు కాని మనుషులు, ఊర్లు కాని ఊర్లు అన్నట్టు. హైదరాబాద్లో ఎట్లున్నాయో పేర్లు, మరి అంతటా పాకిస్తాన్ కూడా హైదరాబాద్ ఉంది. ఇక గిట్లాంటి ఎట్లా ఇది పాకిస్తాన్కి మేమేం మద్దతు పలుకుతున్నట్టు కాదురా నాయను. మేము కూడా పాకిస్తాన్ అంటే కోపమే ఉన్నది. మరి బచావేగాళ్ళు ఉగ్రదాడుల మీద మేము కూడా దాడి చేయడానికి రెడీలనే ఉన్నాం. కానీ గిడ వ్యాపారం చేసుకుంటోళ్ళ మీద మీ పెత్తనం ఏందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. ఇకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈడ కాదు ఆడ కాదు బార్డర్ మీద పోయి కట్టెలు పట్టుకుంటారో కొట్లాడ పెట్టుకుంటారో ఫైటింగ్ చేసుకుంటారో మీరు ఇంకేమన్నా చేస్తారో కానీ బార్డర్ మీద పోయి జవాన్లకు సపోర్ట్ చేసి కొట్లాడుర్రి. అంతేగానికి హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాల కాడ కొట్లాడు చేసి ఏంద్రా నాయన అని చాలా మంది అయితే అనుకోబట్టిరి. ఏదేమైనా కూడా ఈ ఎమ్మెల్యే అంటే మన అతి చిన్న ఎమ్మెల్యే అంటే మీకు అందరికి గుర్తుకొచ్చే ఉంటుంది. అదే నువ్వు పాలకుర్తి మేడం యశస్విని రెడ్డి మేడం ఆయనతో మరి గట్టిగానే మాట్లాడుతుంది. ఇక నిన్న మాతృ దినోత్సవం మీటింగ్ కాడ కూడా ఇక అమ్మ ఇక గట్టిగా అరుచుకుంది ఇక ముంగటమ్మలను చూసి. కానీ ఎందులో అరుచుకుందా అంటే మరి హిందీలో అరుచుకుందా అనుకోరాదు. ఆయనతో హిందీలో అరుచుకునేసరికి మేడానికి అర్థం కాలే. చెప్పనైతే మాట్లాడనైతే గట్టిగానే మాట్లాడింది. కాకపోతే దాని అర్థం చెప్పానంటే కొంచెం కచ్చరపిచ్చారు అందరం. ఏదేమన్నా యశస్విని రెడ్డి మేడం సూపరే పో. మీ అందరినీ అమ్మాయిలందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏక్ నారీ సప్పే భారీ అంటే ఒక్క అమ్మాయి అందరిపైన భారీ అంటే దాని భారీని తెలుగులో ఏమంటారు, అందరిపైన ఇట్లా ఎక్కువ అన్నట్టు. ఒక్క మహిళ అందరికి పైన ఎక్కువ అన్నట్టు, అందరిపైన గొప్ప అన్నట్టు. మీరందరూ కూడా అట్లా ఉన్నతమైన స్థాయికి రావాలి. అట్లనే మన టెర్రరిస్ట్ అటాక్స్ ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కూడా మీరు చూసిండ్రు. ఏం చూసిండ్రు అమ్మాయిలు చెప్పండి? ఎవరు లీడ్ చేసిండ్రు? ఎవరు? సోఫియా. ఇంకొక అమ్మాయి ఇంకొకరు కూడా ఉన్నారు. మీరు ఇదే స్థాయిలో మీరు కూడా అట్లా గొప్ప గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటున్నా.